ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మి సిద్ధు కనపడడంతో రా బాబు ఇంటికి అని నేరుగా ఇంటికి తీసుకొని వస్తూ ఉంటుంది. రా బాబు రా లోపలికి అని లోపలికి తీసుకువచ్చి, బాబు ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అని లక్ష్మి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక సిద్ధు తులసి వాళ్ళ ఇంట్లో హాల్లో సోఫాలో కూర్చొని ఉంటాడు. తులసి కిచెన్లో ఉంటే లక్ష్మి వెళ్తుంది. అమ్మ ఏంటమ్మా, ఎవరమ్మా వచ్చింది అని తులసి అడుగుతూ ఉంటే, మా ఫ్రెండ్ వచ్చాడు అని లక్ష్మి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా నీకు ఫ్రెండ్ వచ్చాడా, ఎవరమ్మా ఆ ఫ్రెండు అని తులసి అడుగుతూ ఉంటే, అదిగో అక్కడ కూర్చొని ఉన్నాడే ఆ అబ్బాయే నా ఫ్రెండు, చాలా మంచివాడు, నువ్వు కాఫీ పెట్టి తీసుకురావా అని చూపిస్తూ ఉంటుంది. హాల్లో కూర్చున్న సిద్ధుని తెలుసు వెనుక వైపు నుంచి చూస్తూ ఉంటుంది. అయ్యో పక్కకు ముఖం కనిపించట్లేదు, సరే కాఫీ ఇవ్వడానికి వెళ్తాను కదా, అప్పుడు చూడొచ్చు అని తులసి అనుకుంటూ ఉంటుంది. అక్కడే తులసి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో గోడకి తగిలించడంతో అయినా కూడా సిద్ధు ఆ ఫోటో వైపు చూడకుండా ఇల్లంతా కూడా దిక్కులు చూస్తూ ఉంటాడు. అప్పుడే బామ్మ సిద్ధు దగ్గరికి వచ్చి ఇక మాటలను పట్టుకుంటూ అయితే ఈ రాజకుమారికి ఇంకా పెళ్ళి కాలేదన్నమాట. అయితే హీరోయిన్ లాంటి మంచి అమ్మాయి నీకు భార్యగా రావాలి అని బామ్మ చెబుతూ ఉంటే, అలాగే బామ్మ అని సిద్ధు చాలా సంతోషంగా చెబుతూ ఉంటాడు. ఈ లోపల సిద్ధుకి ఫోన్ కాల్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ గుమ్మం బయటికి వస్తాడు. పైనేమో కీర్తి ఫోన్ మాట్లాడుతూ ఉంటే, కిందేమో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. పైన ఉన్న కీర్తికి కింద ఉన్న సిద్ధుకి అసలు అప్పుడే హాల్లోకి కాఫీ తీసుకొని వస్తుంది. నేను అతనికి కాఫీ తీసుకువచ్చాను అని అడుగుతూ ఉంటే, అదిగో బయట ఫోన్ మాట్లాడుతున్నాడమ్మా అని బామ్మ చెబుతుంది. అంటే ఆ రోజు తాళిని కాపాడి నేను జాగ్రత్తగా నీ చేతిలో పెట్టింది ఇతనే అన్నమాట అని తులసి అడుగుతూ ఉంటే, అవును అని లక్ష్మి చెబుతూ, అతను చాలా మంచివాడు, అంతకుముందు కూడా సహాయం చేశాడు, తాళి కూడా కింద పడకుండా నాకు అప్పచెప్పాడు అని సిద్ధు గురించి తులసికి లక్ష్మి చాలా మంచిగా చెబుతూ ఉంటే, ఏంటబ్బా ఇతను ఇంకా నేను చూడలేకపోతున్నానే అని తులసి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఫోన్ మాట్లాడేసిన సిద్ధు లోపలికి వస్తాడు. ఇక తులసి సిద్ధు ఒకరినొకరు చాలా షాకింగ్గా చూసుకుంటున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. నిజంగానే